అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గ్రంథాలయ సంస్థకు తిరుపతికి చెందినటువంటి శతావధాని భరత్ శర్మ గారు ఈరోజు పెద్ద మనసుతో తెలుగు సాహిత్యానికి అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కొన్ని వందల పుస్తకాలని తను ఔదార్యంతో మన సంస్థకు విరాళంగా వారు అందించడం శుభపరిణామం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి నిలయాలైనటువంటి విజ్ఞాన భాండాగారాలైనటువంటి ఎందరో విద్యార్థులు పాఠకులు ఉపయోగించుకునేటటువంటి ఈ యొక్క పుస్తకాలని విరాళంగా ముందుకొచ్చి వారిని భరత్ శర్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని అందజేయాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ, అదేవిధంగా మా చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున నేను మా అధికారులు కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా కూడా ముందుకొచ్చి ఎందరో దాతలు సహాయం చేయాలని, మరి విద్యార్థులందరికీ ఉపయోగపడేటటువంటి పుస్తకాలను వారి యొక్క పూర్తితో అందించాలని ఆలోచన చేస్తూ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా జరగాలని, అదేవిధంగా వారికి కూడా అన్ని విధాలా మంచి జరగాలని భరత్ శర్మ గారు లాంటి స్ఫూర్తిని అభినందిస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పుస్తకముల నీవు పువ్వు వలెను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డా అని మన పెద్దలు తెలియజేసినట్లుగా పుస్తకాలు గల దేవాలయమే గ్రంథాలయం. కాబట్టి అలాంటి పుస్తకాలు మా పూర్వజులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే అనేక గ్రంథాలయాలతో సమానమైనటువంటి సంఖ్య కలిగినటువంటి పుస్తకాలను ఒకప్పుడు వారందరూ కూడా ఏర్పరచుకుని ఉన్నప్పటికీ అవన్నీ కాలక్రమేణా ఎందరో వ్యక్తుల ద్వారా తరలిపోయాయి. కానీ ఈవేళ మా తల్లిదండ్రుల యొక్క సూచన మేరకు వ్యక్తులుగా కాకుండా సమూహ శక్తిగా ఉన్నటువంటి ఈ గ్రంథాలయాల్లో గనక పుస్తకాల వితరణ లేదా ప్రదానం గనక చేసినట్లయితే అవి శాశ్వతంగా తరతరాలకు పరిరక్షింపబడతాయి. సాహితీ పిపాసులు, అదేవిధంగా పాఠకులు, విద్యార్థులు ఎవరైతే తిరుపతి నగరంలో చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహికంగా ఉపయోగపడేటటువంటి అవకాశం దీని ద్వారా కల్పింపబడుతుంది అని మా తల్లిదండ్రుల యొక్క సూచన మేరకు ఈవేళ తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ సంచాలకులైనటువంటి శ్రీ రెడ్డివారి గురవారెడ్డి గారి సౌజన్యంతో ఈవేళ ఈ పుస్తకాలను వారికి గ్రంథాలయానికి ప్రదానం చేయడం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా తెలుగు సాహిత్యానికి, విశేషించి పద్య సాహిత్యానికి, అదే విధంగా భక్తి సాహిత్యానికి, ఆధ్యాత్మికతకు చెందినటువంటి వందలాది పుస్తకాలను ఈవేళ ఇక్కడ ప్రదానం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఈ పుస్తకాలన్నింటినీ తిరుపతిలోని ప్రజలు, పౌరులు, అదే విధంగా సాహితీ రసజ్ఞులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయాలను, అదే విధంగా పుస్తక పఠనాన్ని ఇతోధికంగా తమలో పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా విశేషంగా నా యొక్క రచనలైనటువంటి ఒక 5 పుస్తకాలను కూడా సంస్థ సంచాలకులకు ప్రదానం చేస్తూ ఉన్నాం.